ఏయ్ నిన్ను పిచ్చా బల్లి అమ్మో బల్లి 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 సార్ లేదు లేదు బల్లి ఉంది సార్ వదలండి సార్ నేను వదలను సార్ బల్లి సార్ సార్ బల్లి సార్ వదలండి సార్ నాకు వర్క్ ఉంది సార్ బల్లి సార్ వదలండి సార్ బల్లి సార్ నాకు వర్క్ ఉంది వదలండి లేదు లేదు బల్లి ఉంది నేను వదలను నాకు వర్క్ ఉంది వదలండి ఏయ్ నువ్వెక్కడికి బయటికి మీరు లైట్ ఆఫ్ చేస్తున్నారు కదా నేను హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటాను అమ్మ చూస్తే తిడతారు రేపు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఉంది ఆ టైంకి నా వర్క్ అవ్వకపోయినా నన్ను తిడతారు ఇప్పుడైతే ఇద్దరిని తిడతారు కనీసం నాతో పాటు మిమ్మల్ని తిట్టారన్న తృప్తైనా ఉంటుంది అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ఇప్పుడు మీతో ఆర్గ్యూ చేసేంత టైం నాకు లేదు నేను బయటికి వెళ్తున్నాను బయటికి కూర్చుని వర్క్ చేసుకుంటాను ఆగదు నువ్వు ఇక్కడే కూర్చుని బల్లిపోయేంత వరకు వర్క్ చేసుకో బల్లిపోయేంత వరకా అదే నీ వర్క్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండి వర్క్ చేసుకో మరి లైట్ ఆఫ్ చేయరు కదా చిచి చేయను నువ్వు హ్యాపీగా చేసుకో వర్క్ చేసుకో నువ్వు కూర్చో వర్క్ చేసుకో సార్ ఏంటి అటువైపు చూస్తున్నారు అంటే ఏం లేదు ఊరికనే నువ్వు వర్క్ చేసుకో చేసుకో సార్ పైన పడుకోవచ్చు కదా అరే బబ్బల్ పైన నేను నిద్రపోయిన తర్వాత బయటకు వెళ్ళి అమ్మ చేత నన్ను తిట్లు తినిపిస్తేను లేదు నువ్వు చేసుకో సార్ సార్ బల్లి 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 లైట్స్ ఆఫ్ చేయదు బల్లి నా వర్క్ అయిపోయింది
మీరు వెళ్ళి పడుకోండి. ఏ 4 అయింది. అవును సార్, నా వర్క్ కూడా అయిపోయింది. మీరు వెళ్ళి పడుకోండి. ఎక్కడ పడుకుంటాను? అక్కడ బల్లుంటాను. బల్లా? లేదు సార్, అక్కడేం లేదే. సరిగ్గా చూడు, ఉంది. మీరు లేచి సరిగ్గా చూడండి సార్. పిచ్చా నీకు? అదిగో బల్. అరే, బల్లేమైపోయింది? ఇదిగోండి సార్, ఇక్కడుంది. బల్లి 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 అమ్మో బల్లి అమ్మో బల్లి 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 ఓ సుందర బల్లి 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 అమ్మో సార్ 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 చూడండి సార్. ప్లాస్టిక్ బల్లా? ఈ ప్లాస్టిక్ బల్లి ఇక్కడికి ఎలా వచ్చింది? ఏయ్, నువ్వే పెట్టావు కదా, నిజం చెప్పు. నన్ను చీట్ చేసావు. టిట్ ఫర్ టాట్. మీరు నా వర్క్ చేసుకుని ఇవ్వట్లేదు కదా, అందుకే. ఇప్పుడు నా వర్క్ అయిపోయింది. చీట్ చేసావు కదా? ఇవన్నీ తేయాకు తెలివితేటలేగా? ఆ తేయాకు తెలివితేటలతోనే, అక్కడి నుంచి తీసుకొచ్చిన పొడితోనే టీ చేసి తీసుకొస్తాను. తాగి ఫ్రెష్ అవ్వండి, ఆఫీస్కి వెళ్దాం. పడుకునేంత ఛాన్స్ లేదు. వర్క్ అంట, వర్క్. సార్ బల్లి. ఏ వసుంధరా, నన్ను చీట్ చేసావు కదా, రాత్రంతా నిద్ర లేకుండా చేసావు కదా, చెప్తా. కూర్చో ఇక్కడ. వసుంధరా, త్వరగా రామ్మా. ఏంటన్నానమ్మా? నాకు నలుగు పెట్టేది నువ్వు కదా. ఇంకా నాకేం పనిరా, నీ పెళ్ళాం ఉంది కదా, తానే చేస్తుంది. నువ్వు నలుగు పెట్టమ్మా, బాగా రుద్దు. వచ్చేసింది ఉన్నారా అని మేడ దిగి వచ్చేసాను. అమ్మా, ఇదేంటి చంపేసేటట్టుంది? అబ్బా, పట్టుబడుతుంది. అయ్యో, అదేంటి సార్, వస్తాదుల చేత మసాజులు చేయించుకున్నారు కదా, మరి దీన్ని తట్టుకోలేకపోతున్నారా? బాబోయ్, మరి అంత సుకుమారంగా ఉంటే ఎలా? ఆ రోజుల్లో తాతయ్యని అడగండి, మీ నాన్నమ్మ ఎలా నలుగు పెట్టేవారో చెప్తారు. అవునరా మనోడా, మీ నానమ్మ ఒళ్ళంతా రుద్ది రుద్ది అరగదీసేది. విన్నారా? నువ్వు మనుషుల్ని రుద్దుతున్నట్లేదే, గేదెల్ని రుద్దుతున్నట్టుంది. అబ్బా, అలానే ఊహించుకుంటున్నాను. అప్పుడే కదా మీలో ఉన్న కొవ్వు తగ్గేది, గుండె ఆరోగ్యంగా ఉండేది. చాలేవే రాక్షసి, ఉండు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.